హాయ్ అండి. ఇందులో నేను బ్యాక్ నెక్ ఎట్లా కుట్టాలి, మళ్ళీ తర్వాత ప్రిన్స్ కట్ ఎట్లా కుట్టాలి, ప్రిన్స్ కట్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టాలి అన్నది నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇది బ్యాక్ అండి. ఇది బ్యాక్ 2 లేయర్స్ ఉంది కదా చూడండి. ఇది బ్యాక్. దీనికి మనము క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకోవాలి. ఇది మొత్తం 7.5 ఇంచు. నేను 1/2 ఇంచు ఫ్రంట్, ఇది బ్యాక్ ఓపెన్ అన్నట్టు. బ్యాక్ ఓపెన్ కోసం నేను 1/2 ఇంచు ఉక్సుల పట్టి కాజుల పట్టి వేస్తాం కదా, ఆ కుట్టు కోసం నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇది 10.5 ఇంచు నెక్, 10.5 ఇంచ్ అండి నెక్. ఇది 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ పెట్టుకున్నా నేను. 3.5 ఇంచ్ పెట్టుకొని 10.5 ఇంచ్ ఇది లెంత్, 10.5 ఇంచ్ నెక్ అన్నట్టు. ఇట్లా స్కేల్తోని మార్క్ చేసుకొని, ఇది బోట్ నెక్ టైప్ అన్నట్టు. 3 ఇంచెస్ నేను కింద నెక్కి పెట్టుకున్న, హై నెక్ టైపు. ఇది హై నెక్ అండ్ ఇట్లా పాట్ నెక్ లాగా చేసి కుడతాం కదా, దానికి నేను కట్ వర్క్ పెట్టుకున్నా అన్నట్టు. పార్ట్కి కట్ వర్క్ వచ్చింది. ఇట్లా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా గీసుకోవాలి. కొంచెం అట్లా ఒక షేప్ ఇచ్చి ఇట్లా పాట్ టైపు ఇట్లా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నట్టు. మనం కట్ వర్క్కి కట్స్ ఉంటాయి కదా, ఇట్లా కట్ కర్వ్ లాగా తిరుగుతుంది కాబట్టి ఇట్లా. ఇప్పుడు నా దగ్గర ఒకటి క్యాప్ ఉందండి. నేను ఎప్పుడైనా కట్ వర్క్ ఆ క్యాప్తోనే గీసుకుంటా. ఇట్లా మంచిగా వస్తాయండి క్యాప్. ఎప్పుడు నేను ఈ క్యాప్తోనే చేస్తా. ఎప్పుడు కట్ వర్క్ కుట్టాలనుకున్నా కూడా. ఇది ఒక 1.5 ఇంచ్ అట్లా ఉంటుంది ఈ క్యాప్. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటా. ఇట్లా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇట్లా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ మనం ఎట్లా మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ పైనే కట్ చేసుకోవాలన్నట్టు. ఇట్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది మనము దీనిపైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా, కానీ నేను ఇది జస్ట్ కటింగ్ ఒకటే చూపించిన. ఇది స్టిచ్చింగ్ అయితే ఏం చూపించలేదు నేను. జస్ట్ కటింగ్ ఎట్లా చేసుకోవాలని మాత్రమే చూపించిన. అది కూడా సేమ్ అదే క్యాప్తోని కట్ చేసుకున్న, మార్క్ చేసుకొని చూడండి. ఫ్రంట్ నెక్ది కూడా సేమ్ ఇట్లనే కట్ చేసుకున్నా. ఫ్రంట్ నెక్ కూడా నేను కటింగ్ ఒకటే చూపించిన, స్టిచ్చింగ్ అయితే ఏం చూపించలేదు. ఇట్లా మనం నేను క్రాస్ పెట్టుకున్నా. ఓన్లీ ఫ్రంట్ ముందర మాత్రమే నేను కట్స్ ఇచ్చిన. సైడ్స్కి అయితే ఏం కట్స్ ఇవ్వలేదు నేను. 3 కట్స్ ఇచ్చిన. 3 కట్స్ ఇచ్చి కరెక్ట్ కట్ చేసుకున్నా. తర్వాత ఇవి మనం ఐరన్ చేసుకోవాలి. లైనింగ్కి ఒక సైడ్ గమ్ ఉంటుంది కదా క్యాన్వాస్ పేపర్కి, ఇట్లా మనము ఐరన్ చేసుకుంటే దానికి అతుక్కుపోతుంది అన్నట్టు. అప్పుడు మనం ఇట్లా ఉల్టాయించుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కార్నర్లోనే కుట్టేసుకోవాలి ఆ కర్వ్స్ దగ్గర.
ఆ పార్ట్ వరకే కట్స్ ఇచ్చిన, పైనకైతే నేనేం కట్స్ ఇవ్వలేదు. ఇట్లా కట్స్ మళ్ళీ కట్ చేసుకోవాలన్నట్టు. తర్వాత మనం ఈ కట్స్ని ఇట్లా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టుకున్నప్పుడు కరెక్ట్ ఆ కుట్టు వరకు ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు ఉల్టాయించినప్పుడు మనకు ఆ కట్స్ అనేటివి ఆ కర్వ్స్ మంచిగా తిరుగుతాయి అన్నట్టు. ఇట్లా ఉల్టాయించినప్పుడు వెళ్ళకపోతే నేను సీజర్తో ఇట్లా అంటున్నా. మీ దగ్గర ఏదన్నా నీడిల్ కానీ ఏది ఉన్నా కూడా దాంతో కూడా అనుకోవచ్చు. అట్లా ఇట్లా చేతితోని నీట్గా అనుకోవాలి. అనుకొని ఇట్లా అనాలి. నేను ఎట్లా అంటున్నా వీడియోలో చూడండి. అట్లా అనుకుంటే కర్వ్స్ మంచిగా వస్తాయి అన్నట్టు. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ ఆల్రెడీ నేను కుట్టేసిన అండి. నేను స్టిచ్చింగ్ ఏం చూపియ్యాను ముందే చెప్పిన కదా. ఇది మనము ప్రిన్స్ కట్ ఎట్లా మార్క్ చేసుకొని నేను ఆల్రెడీ కుట్టి ఉల్టాయించుకొని లైనింగ్ అదంతా జాయింట్ చేసి పెట్టుకున్నా. ఇది 3.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నా. 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి పైకి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. అది నాకు సరిపోతుందండి. ఇది నా బ్లౌజే, అందుకని నాకు సరిపోయేలాగా నేను కుట్టుకున్నా అండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మనము ఈ షేప్ రావడానికి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. అక్కడ నుండి కరెక్ట్ ఇట్లా మార్క్ చేసుకున్నా అండి. చూడండి, మనం ముందే కటింగ్ చేసేటప్పుడే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు ఎక్కువ టైం టేకింగ్ అండి. ఇది టైం వేస్ట్ కాకుండా ముందు ఫస్ట్ జాయింట్ చేసుకొని లైనింగ్ ఇది మెయిన్ పార్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము కుట్టుకుంటే ఇట్లా కట్ చేసుకొని కుట్టుకుంటే టైము వేస్ట్ అవ్వదు, ఈజీ అయిపోతుంది. క్లాత్ కూడా వేస్ట్ అవ్వదండి. క్లాత్ కూడా ఎక్కువ క్లాత్ ఇవ్వకపోయినా కూడా ఇట్లా కుట్టవచ్చు. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నా కొలతలు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నా. చూడండి, ఇట్లా గ్యాప్ మనకు కర్వ్ మంచిగా తిరుగుతుంది అన్నట్టు, అంటే షేప్ బాగా వస్తుంది అన్నట్టు. ఒక 1/2 ఇంచు చేసుకున్నా. చూడండి, ఇట్లా కట్ చేసుకొని దానిపైన ఒక కుట్టేసుకున్నాము అంటే ఇంకా ఇటు కదలకుండా ఉంటుంది, షేప్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇది నేను కట్ చేసుకోలే ఫస్ట్, ఇప్పుడు కట్ చేసుకున్నా. చూడండి, ఇట్లా కుట్టు వేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది క్లాత్ అది. ఇప్పుడు జాయింట్ చేసుకోవడం అంతే ఈజీ అండి. ప్రిన్స్ కట్ కుట్టడం చాలా ఈజీ. కొత్త వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత మనము కింద పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. నడుముకి ఇది కింద ఉంది కదా, అక్కడ పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. నేను పైపింగ్ అదంతా ఏం చూపించలేదు, జస్ట్ అట్లా ఒక జాయింట్ చేయడం మాత్రమే చూపించిన. చూడండి, ఇట్లా జాయింట్ చేసుకొని కింద మీ ఇష్టం, నడుము పట్టైనా వేసుకోవచ్చు, లేకుంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను బ్యాక్ ఓపెన్ పెట్టిన, నేను అదంతా ఏం చూపించలేదు, జస్ట్ కట్ వర్క్ చూపించిన. ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టుకోవాలి అన్నది నేను చూపించిన. అట్లా కుట్టుకుంటే భలే వస్తుందండి అసలు. ఎందుకంటే అది టైం ఎక్కువ పట్టదు, తొందరగా అయిపోతుంది. బ్లౌజ్ చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది. నేను ఫ్రంట్ ఏం నెక్ అది ఏం చూపించలేను, ఇంకా హ్యాండ్స్ కూడా చూపించలేను. నేను హ్యాండ్స్ మాత్రం బుగ్గ హ్యాండ్స్ పెట్టుకొని కిందికి కట్ వర్క్ ఇచ్చుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్. ఇంతే అండి బ్లౌజ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.